హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవినింగ్ చూడండి, చల్లగా ఉంది కదా అని బయట క్లైమేట్ బాగుందని చెప్పేసి టీ తాగుదామని అలా టీ పెట్టుకొని వచ్చి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను. సరే కదా ఇక్కడ కూర్చుందని చెప్పి టీ అయితే తాగుతున్నామండి. ఈవినింగ్ వైపులో ఇలా తాగడం నాకు ఇష్టం. అంటే మనందరికి చాలా మందికి ఇష్టం ఉంటుందిలేండి. తాగుతుంటే పక్క నుంచి మా డాలీ రానా రానా అన్నట్లు చూస్తుంది. సరే బయటికి రా అంటే చూడండి అలాగొచ్చిందో. చాలా మంచిదండి మా డాగు, మాకైతే చాలా ఇష్టం. ఇవన్నీ అలా చూస్తూ ఉంటుందండి. ఇంకా లేట్ అయితే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాక్లెట్స్ కోసం అయితే మనకి కావాల్సిన కాంపౌండ్స్ అయితే వైట్ కాంపౌండ్ అండి, నెక్స్ట్ మిల్క్ కాంపౌండ్, ఇది మిల్క్ కాంపౌండ్ అండి, తర్వాత డార్క్ కాంపౌండ్. నేనైతే మాడ్ యూజ్ చేస్తున్నానండి ఈ చాక్లెట్స్ కోసం అయితే. మాడ్ బాగుంటది. తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే మౌల్స్, మనకి నచ్చిన మౌల్స్ అయితే మనం తీసుకోవచ్చు. నేనైతే కొన్ని మీకు చూపించడానికి అని చెప్పేసి ఈ షేప్స్ లో ఉన్న మౌల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఈ మౌల్స్ లో మనం అయితే వేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చి 15 చాక్లెట్స్ వస్తాయి ఒక మౌల్డ్ వచ్చి. తర్వాత మనకి వేయింగ్ మిషన్ లేకున్నా కూడా మనం చేసుకోవచ్చు, మెజర్మెంట్ తీసుకోవచ్చు. అది ఎలాగనేది మీకు వీడియోలో చెప్తూ ఉంటాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ తర్వాత మెయిన్ స్టెప్ ఏంటంటే బౌల్స్. మనం ఎప్పుడైతే చాక్లెట్స్ వేస్తామో మనం వాటర్ బాయిల్ చేసే బౌల్ చిన్నగా ఉండాలండి. దానిపైన మనం చాక్లెట్స్ మెల్ట్ చేయడానికి పెద్దగా ఉండాలి. ఎప్పుడు కూడా బౌల్ కింద దాంట్లో మునగకూడదండి. అది టిప్ చాలా బాగా పాటించాలి, లేదంటే చాక్లెట్స్ కరెక్ట్ గా రావు. సో ఇలా మునగకూడదు అనమాట, ఇలా ఉండాలి. మనం పెట్టగానే పైన అది ప్లేస్ అవ్వాలి. తర్వాత మనం చూడండి మెజర్మెంట్ తీసుకుందాము ఎలా వేసుకోవాలి అనేది. 0లో ఉంది కదా, బౌల్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత 0 చేశాను. ఇప్పుడు మనం చాక్లెట్స్ అయితే చేసేద్దాం అండి. చాక్లెట్స్ కదా, డైరెక్ట్ గా టచ్ చేయడం కరెక్ట్ కాదు, అందుకని చెప్పేసి నేను గ్లవ్ వేసుకుంటానండి. అది మన ఇష్టం, ఇంట్లోకి అయితే మీరు ఎలా చేసుకున్నా ఓకే. అండ్ డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, ఈ చాక్లెట్స్ కి అయితే ఈ 2 కాంపౌండ్స్ తీసుకోవాలి. ఎలా అనేది రేషియో నేను చెప్తాను. మిల్క్ కాంపౌండ్ ఉంది కదండి, మిల్క్ కాంపౌండ్ ఏంటంటే 2 రేషియో తీసుకోవాలంటే 2:1. ఇప్పుడు సపోజ్ నేను మిల్క్ ఇప్పుడు 100 గ్రామ్స్ అయితే వేస్తున్నానండి. చూడండి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఒక 100 తీసుకోవాలి. ఎక్కువ వచ్చింది కదా, కొంచెం తీసి అయితే 100 సెట్ చేశాను. తర్వాత డార్క్ కాంపౌండ్ దాంట్లో సగం మనం తీసుకోవాలి. ఎందుకంటే డార్క్ కాంపౌండ్ మళ్ళీ ఎక్కువ చేదుగా ఉన్నట్టు, ఫ్లేవర్ నచ్చితే మీరు తీసుకోవచ్చు, లేదంటే కనుక ఇది ఆఫ్ తీసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ కరెక్ట్ గా బాగుంటది, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇదైతే నేను 50 చూసారా, అది 100, ఇది 50, 150 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. అండ్ తర్వాత మెజర్మెంట్ లేదు మీకు అనుకుంటే కనుక డైరెక్ట్ గా మీరు 1 బార్ వచ్చి మీరు మిల్క్ కాంపౌండ్ తీసుకుంటే 1/2 బార్ వచ్చి డార్క్ కాంపౌండ్ తీసుకోవచ్చు. తర్వాత వాటర్ అయితే తీసుకున్నాం. నిండా వాటర్ తీసుకోకూడదు, పైన పెట్టిన బౌల్ కి వాటర్ టచ్ అవ్వకూడదు అనమాట. టచ్ అయితే కాంపౌండ్ అనేది సరిగ్గా మెల్ట్ అవ్వదు. సో మనం అయితే వాటర్ బాయిల్ చేసేసుకుందాం అండి. ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు దానిపైన మనం కట్ చేసుకొని రెడీగా ఉంచుకునే చాక్లెట్ బౌల్ అయితే పైన పెట్టేద్దాం. పైన పెడితే ఆ వేడికి మంట తగ్గిస్తున్నాను. ఆ వేడికి మనకి మెల్ట్ అవుతూ వస్తుంది అనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అంటే కంటిన్యూగా కలపవసరం లేదు. చూసారా మెల్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం బాగా కలిపితే ఏంటంటే ఈ 2 చాక్లెట్స్ కూడా కరెక్ట్ గా మీకు మెల్ట్ అయిపోతాయండి. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి, కాంపౌండ్ ఎప్పుడు కూడా కూలింగ్ మనం తీసుకోకూడదు, నాన్ కూలింగ్ గా ఉండాలి. కూలింగ్ తీసుకుంటే ఏంటంటే ఇలా మెల్ట్ చేసినప్పుడు ఆ వేడికి అది స్టిఫ్ గా అయిపోవడం, లేదంటే ఆయిలీగా వచ్చేయడం, ఇదైతే ఫేస్ చేశాను. జస్ట్ మీరైతే కూల్ గా తీసుకోవద్దు, ఆ ఒక్క టిప్ కూడా పాటించాలండి మీరు. తర్వాత చూసారా మెల్టింగ్ ప్రాసెస్ అని స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంచెం అయితే ఉంది అవ్వాల్సింది. చూడండి మధ్య మధ్యలో కనిపిస్తుంది చూడండి చిన్న చిన్న ముక్కల్లాగా, అది కూడా కంప్లీట్ గా మెల్ట్ అయిపోవాలి. చూసారండి మెల్ట్ అయిపోయింది. ఇలా మనకి కంప్లీట్ లిక్విడ్ లా వచ్చేయాలండి. ఇదైతే మెల్ట్ అయిపోయినట్టే. మనం చాక్లెట్స్ మౌల్డ్స్ అయితే వేసుకుందాం, మీకు చూపిస్తాను. ఇలా మౌల్డ్ లో మనం స్పూన్ తో అన్నా వేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర పైపింగ్ బ్యాగ్లు ఉంటే కనుక బ్యాగ్ లో కూడా వేసుకోవచ్చు. అంటే బేకింగ్ చేసే వాళ్ళ దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి, లేదు ఇంట్లోకి చేసుకునే వాళ్ళు మళ్ళీ అది పర్చేస్ చేసుకోవడం ఎందుకు, ఇలాగే స్పూన్ లో వేసుకున్నా కూడా కరెక్ట్ గా వస్తుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్, మన ఇష్టం వచ్చినవి అన్ని మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. అండ్ నేనైతే కిస్మిస్ వేసాను, తర్వాత బాదం జీడిపప్పు వేసాను. చూసారా వేసిన తర్వాత ఇలా పైన మనం మళ్ళీ చాక్లెట్ అయితే కంప్లీట్ గా క్లోజ్ చేసేయాలండి. జస్ట్ ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే అదంతా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. సో మనకు నీట్ గానే చాక్లెట్ వస్తుంది. అండ్ ఫ్రిడ్జ్ లో ఒక 15 మినిట్స్ పెట్టేసుకుంటే చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినట్టే. మీకు 15 మినిట్స్ తర్వాత చాక్లెట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. మీకు కొన్ని చాక్లెట్స్ అయితే వచ్చింది కదా, గట్టిగా అయిపోయింది. అండ్ ఒక బార్ తీసి చూపిస్తాను చూడండి, పర్ఫెక్ట్ గా వచ్చింది కదా. సో చాలా ఈజీ అండి. చాక్లెట్స్ అనేవి పిల్లలు బాగా ఇష్టపడతారు కాబట్టి బయట తీసుకునే కంటే ఇంట్లో ఇలా చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ కూడా.
అండ్ మనం చూడండి చాక్లెట్స్ అయితే నేను చాలా తక్కువ తీసుకున్నాను. జస్ట్ మీకు చూపించడం కోసం అనేసి నేను చేస్తానండి. ఆర్డర్ కోసం ఏం కాదు, అందుకనే తక్కువ తీసుకున్నాను. నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 14 చాక్లెట్స్ అయితే వచ్చాయండి. అండ్ మనం తీసుకున్న మౌల్డ్ సైజ్ బట్టి కూడా ఇది ఉంటుంది అనమాట. చూసారా, ఇంకా చాక్లెట్స్ అయితే అయిపోయినాయి. ప్యాకింగ్ కోసం అని చెప్పేసి అయితే రెడీ చేసేస్తాను. ప్యాకింగ్లో ఏంటంటే బటర్ పేపర్, ఇది బటర్ పేపర్ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. లేదు అంటే కనుక చాక్లెట్ మనం ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డ్ చేసిన తర్వాత ర్యాపర్కి అయితే మనం పెడతాం కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ర్యాపర్కి ఉన్నటువంటి అదంతా కూడా చాక్లెట్కి డైరెక్ట్గా అంటుకుపోతుంది. సో అది మంచిది కాదు హెల్త్కి. సో నేనేంటంటే బటర్ పేపర్ అయితే పెడతాను. పెట్టి ఇదైతే నేను గిఫ్ట్ పేపర్స్ తీసుకున్నానండి. మన ఇష్టం, చాక్లెట్ పేపర్స్ ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా గిఫ్ట్ పేపర్ తీసుకుని దాని మధ్యలో అయితే చాక్లెట్ పెట్టి ఇంకా చుట్టూ ఫోల్డ్ చేసేస్తాను. అండ్ ట్విస్ట్ అయి ఉంటుంది కదా, దాంతో అయితే మనం టైట్ చేసేసుకుంటే చాక్లెట్ అనేది పర్ఫెక్ట్గా మనం ర్యాప్ చేసినట్టే అండి. చూసారా, ఇలా టైతో అయితే మనం ట్విస్ట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి. అండ్ లేదు అంటే కనుక డైరెక్ట్గానే తినేస్తానన్నా పర్వాలేదు, అది మీ ఆప్షన్. అండ్ చేసిన తర్వాత తిప్పేస్తుంది, అయిపోయింది. అంతే అండి, చాక్లెట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ మెథడే కాకుండా ఇంకోలా కూడా మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఈ కవర్ అనేది సాఫ్ట్గా ఉంది కదండి, గిఫ్ట్ కవర్. సో వేరే విధంగా కూడా మనం చాక్లెట్స్ అనేవి ప్యాక్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదైతే బాగుంది కదా, ఇంకా మన కలర్స్ అనేవి మన ఇష్టం. తర్వాత ఇదిగో పేపర్ కవర్ ఉంటుంది కదండి గిఫ్ట్, దాంట్లో అయితే మనం మధ్యలో ప్లేస్ చేసుకొని అటు ఇటుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి, అలా ఫోల్డ్ చేసుకొని మనం గమ్ కానీ ఏదైనా ఫేవ్ స్టిక్ కానీ ఏదైనా యూజ్ చేసి అయితే అది మనం అంటించుకోవాలండి. ఇదేంటంటే బార్లా మనకు కనిపిస్తుంది, చాక్లెట్ బార్లా. ఈ టైప్ కూడా మనం ప్యాక్ చేసుకోవచ్చు. సో నేనైతే గమ్ వేస్తాను కదండి, దానిపైన అయితే నేను గమ్ వేసి అతికించాను. అతికించిన తర్వాత అటు ఇటు కూడా మనం అంటించుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి, సేమ్ ఇంకా అంటించుకున్న తర్వాత నాకైతే బాగుంది అనిపించింది, కానీ లెంత్ కొంచెం ఎక్కువైంది. సో అందుకని చెప్పేసి అయితే నేను కొంచెం ఇక్కడైతే కట్ చేసేస్తాను. బాగుంది కదండి, ఇలా ఇలా బార్లో కనిపిస్తుంది. ఇక్కడ ఒక కట్ చేసుకుని మనం చిన్నగా సైజు, చూసారా బాగుంది కదా క్యూట్గా. అంతే అండి, ఇంకా అటు ఇటుగా మనం స్టింగిల్స్ అయితే మనం ఇచ్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానే మనం పెట్టేసుకోవచ్చు. చాక్లెట్స్ అనేవి మీకు వీడియో నచ్చిందా అండి? ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా టిప్స్ కానీ కావాలంటే కనుక కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. చాక్లెట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. ఇది కొన్ని చూసారా, చాక్లెట్స్ అయితే రెడీ. నేనైతే తక్కువ చేశానండి, జస్ట్ మీకోసం చూపించడానికనే చేశాను. ఆర్డర్ కోసం ఏం కాదు, లాంగ్ వీడియో పెట్టమని అడిగారు కదా, దానికోసం చేశాను. ఇంకా మేమైతే కేక్ బేక్ చేస్తూ ఉంటాం, హోమ్ బేకింగ్. ఎవరికైనా కేక్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే నెక్స్ట్ వీడియో ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటున్నా ఏంటో చెప్తే దాన్ని బట్టి నేనైతే ట్రై చేస్తానండి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.